ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరము కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి, దేవుని మాటల చేత మనం అందరం కూడా పురిగొల్పబడడానికి దేవుడు మనకు చేసిన సహాయాన్ని బట్టి, ఆయన చూపినటువంటి ఈ గొప్ప కృపను బట్టి మొదటగా క్రీస్తు నామంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ భయభక్తులతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తిని దేవునికి కనుపరుస్తూ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలని అనుభవిస్తున్నారు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు ఆసక్తిని అంతవరకు నమ్మకంగా మనం కాపాడుకుందాం, దాన్ని కొనసాగించుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం అందరం కూడా అనుభవించేటువంటి బిడ్డలుగా మన జీవితాలను మనం కొనసాగించుదాం. దేవుని యొక్క వాక్యము అన్ని సందర్భాల్లో కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇవాళ మనం దేవుని యొక్క వాక్యం నుంచి ఒక ముఖ్యమైనటువంటి పాఠాన్ని ఆలోచిద్దాం. ఆ పాఠం ఏంటంటే, యేసుని యొద్ద నివసిస్తున్నాడా? క్రైస్తవ జీవితాన్ని మనము ప్రారంభించినప్పుడే యేసుప్రభు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. మనతో పాటు కలిసి ఆయన నివసించాలి. ఈ కార్యక్రమం యేసుప్రభు చేపడుతున్నారు. అంటే అది ఆయనకి ఇష్టం. మనతో పాటు కలిసి బ్రతకటం, మనతో పాటు కలిసి నివసించటం, మనతో పాటు కలిసి నివసించాలనేటువంటి పథకము దేవుడు ఏర్పాటు చేశాడు యేసుప్రభుతో పాటు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట చెప్తాడు. ఏమంటున్నాడో చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, తన కుమారుని సహవాసం అంటే ఎవరిని? తన కుమారుని సహవాసమునకంటే తన కుమారుడితో కలిసి నివసించడానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంచేత యేసు ప్రభు మనతో పాటు కలిసి నివసించడానికి, మనము యేసు ప్రభుతో పాటు కలిసి నివసించేటువంటి పథకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే బ్రతుకుతాం, మనం జీవిస్తున్నాం, మనం కాదని నేను అంటాం లేదండి. కానీ ఎంతమంది క్రైస్తవులతో యేసు ప్రభు నివసిస్తున్నాడండి? ఎంతమంది యేసు ప్రభుతో నివసిస్తున్నారు? ఈవేళ ఈ స్వపరీక్ష మనం చేసుకుందామండి. అంటే యేసు ప్రభు కానీ మనతో పాటు కలిసి నివసిస్తే అసలు ఆ జీవితాలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయండి. చాలా సూపర్గా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. క్రైస్తవుడుగా బ్రతుకుతున్నాడు, కానీ యేసు ప్రభుతో పాటు కలిసి బ్రతకటం లేదు. అది విచారం. అసలు యేసు ప్రభుతో కలిసి బ్రతకటం అంటే ఏంటి? అసలు యేసు ప్రభుతో కలిసి బ్రతికితే, లేకపోతే యేసు ప్రభు మనతో పాటు కలిసి బ్రతికితే మన బ్రతుకులో ఏం మార్పులు వస్తాయి? అసలు మనం యేసు ప్రభుతో పాటు కలిసి బ్రతుకుతున్నామా లేదా? ఈవేళ ఓ స్వపరీక్ష చేసుకుందాం. నేను ఆదివారం చెప్దాం అనుకున్నాను ఈ పాఠం. ఆదివారం చెప్తే అందరూ ఉంటారు, చక్కగా చదవచ్చు అని అనుకున్నాను. ఎందుకో నాకు ఈవేళే చెప్పాలనిపించింది ఈ పాఠం. తర్వాత ఆదివారం చెప్పినప్పుడు మళ్ళీ మార్చేసి చెప్తాను, వేరే విధంగా చెప్తాను. ఈరోజు ఈ పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఈ పాఠం ఉపోద్ఘాతంగా ఓ సంఘటన మనం పరిశోధన చేద్దామండి. చాలా జాగ్రత్తగా దీన్ని మనం ఆలోచించాలి. అంటే ఈరోజు మనం అందరం కూడా స్వపరీక్ష చేసుకుందాం. కలినాక ఎంతమంది ఉంటున్నారు మన ఇంట్లోక? బావా నేను అంతే, అంతే కదండి, అంతే. యేసు ప్రభు అని చెప్తాం మనం, ఏమండి? యేసు ప్రభు అని చెప్పమండి. నేను, నా భార్య, నా పిల్లలు యేసు ప్రభు అని చెప్తామండి? చెప్పండి. ఏమండి, ఎందుకనండి? అది ప్రాబ్లం అదనమాట. ఒకవేళ మనతో పాటు కలిసి నివసిస్తుంటే, అయినా మనతో పాటు ఉంటుంటే మనం ఏం చెప్తాం? యేసు ప్రభు అని చెప్తామండి మనం. అంచేత మనం చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. క్రైస్తవ జీవితాన్ని చాలా జాగ్రత్తగా స్వపరీక్ష చేసుకోవాలి. యేసు ప్రభుతో పాటు కలిసి నివసిస్తున్నామా లేదా? యేసు ప్రభు మనతో పాటు కలిసి నివసిస్తున్నాడా లేదా? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఈరోజు పరిశోధన చేద్దాం.
మీ గృహాలలో మీతో పాటు యేసు ప్రభు నివసిస్తున్నాడా లేదా? నివసిస్తున్నాడండి? నివసిస్తున్నాడా లేదండి? ఈ మధ్యన నేను ఒక ప్రాంతం వెళ్ళానండి. రెండో బైబిల్ ఉందండి ఆయన దగ్గర. ఇదేమో బైబిల్ కదండి, రెండో బైబిల్ ఉందండి. రెండో బైబిల్ అంటే రెండో బైబిల్ అంటే అర్థం ఏంటండి? ప్రతి మాటకి అర్థం పక్కన రాసేసుకున్నాడండి. ప్రతి మాట, ఇక్కడ సహవాసం అని ఉందనుకుంటే ఆ సహవాసం అంటే ఏంటో రాసేసుకున్నాడండి. అలా ప్రతి దానికి రెండు రెండు బైబిళ్ళు ఉన్నాయన్నమాట అండి ఆయన దగ్గర. ఓ బైబిల్ ఏమో ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు రాశాడు. ఓ బైబిల్ ఆయన రాసుకున్నాడు. అంచేత నేను అడిగానండి, సార్ మీకు ఎన్ని బైబిళ్ళు సార్ అంటే, నాకు 2 బైబిళ్ళు అండి అన్నాడు. అంచేత ఇప్పుడు అలా రాసుకుంటే యేసుప్రభు తనతో ఉన్నట్టేనా? చూద్దామండి ఇవాళ. దాన్ని స్వపరీక్ష చేద్దాం, చాలా జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. క్రైస్తవ్యం అంటే ఓ సవాల్గా తీసుకోవాలండి, ప్రాక్టికల్గా తీసుకోవాలి. యేసుప్రభు నాతో పాటు ఉంటున్నాడా లేదా? నాతో నివసిస్తున్నాడా లేదా? నివసిస్తే కుటుంబాలు చాలా బాగుంటాయండి, నివసిస్తే జీవితాలు చాలా బాగుంటాయండి. ఆయన నివసించకపోతే గజిబిజిగానే ఉంటాయండి కుటుంబాలన్నీ కూడా. ఆయన నివసించకపోతే జీవితాలు కూడా గజిబిజిగా ఉంటాయండి. ఏది కూడా సఫలం కాదండి. నాకు వేరే మీరేది చేయలేరు. మన కుటుంబంలో ఆయన పక్కన పెట్టేస్తే నేను నా భార్య నా పిల్లలే బతుకుతామండి, మాతో పాటు ఎవరొద్దు? యేసుప్రభు వద్దనుకున్నారు. అప్పుడు ఎలాగుంటారండి వాళ్ళు ముగ్గురు? కాబట్టి నా బ్రతుకుతో యేసుప్రభు నాకు అక్కర్లేదండి, నేను ఒంటరిగానే బతుకుతాను అన్నారండి. ఎలా ఉంటుందండి ఆ బ్రతుకండి? అంచేత ఎక్కువ క్రైస్తవ్యం ఎలా ఉందనంటే, నేటి క్రైస్తవ సమాజం యేసుప్రభు లేకుండా బతుకుతున్నారు, యేసుప్రభు లేకుండా నివసిస్తున్నారండి వాళ్ళు. అంచేత ఇవాళ మనం చూద్దామండి ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. లూకాసు వార్త 12వ అధ్యాయము, ఈ పాఠకు ఉపోద్ఘాతంగా చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనంలో ఏమండి, ఎవరు వచ్చండి? ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనును అంటే యేసుప్రభు వస్తాడు అనమాట అండి. యేసుప్రభు వస్తాడండి. వచ్చేటప్పటికి ఆయన ఏం కనుగోవాలట? ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసుడు ఎవరండి? అంచేటప్పుడు ఆయన వస్తాడండి. ఎందుకొరకు? మీ దగ్గర నివసిస్తాను, మీతో పాటు కలిసి బతుకుతాను అని చెప్పడానికి ఆయన వస్తున్నాడు. వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాం? మంచి నిద్రలో ఉన్నాం. ఎలా ఉన్నామండి? మంచి గురకలో మంచి నిద్ర పెట్టేసి ఉన్నాం, గంభీరమైనటువంటి గురకలో. అంచేత మెలకుగా లేవండి. ఏం చేస్తాడండి ఆయన? అర్థమైందండి? వచ్చాడండి ఇక్కడికి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ఎవరట? ధన్యులండి. ఎందుకని? అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా. దేవునికి స్తోత్రం అండి. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట అండి. యేసుప్రభు మనసులో నివసించేది ఎందుకండి? మనకు ఉపచారం చేయడానికి. అర్థమైందండి? మనకు ఉపచారం చేయడానికండి. మనం ఎలా చేసుకోవాలో మన పనులు మనకి తెలియదండి. అప్పుడు యేసుప్రభు వస్తాడండి. యేసుప్రభు వచ్చి మనం ఏమనుకుంటామో తెలుసండి, చాలా జ్ఞానవంతులు అనుకుంటా ఉన్నాం. మన దగ్గర ఉన్న బుద్ధి అదండి. ఇప్పుడు ఈవేళ చూద్దామండి, ఈవేళ చూద్దాం, దాన్ని గమనిద్దాం. మనం చాలా జ్ఞానవంతులు అనుకుంటామండి, మనకి ఏదో తెలిసేసి అనుకుంటామండి. తెలిసేసి అని అనుకొని, జ్ఞానవంతులు అనుకొని మన బ్రతుకు మన చేతులతో మనమే పాడు చేసేసుకుంటున్నాం. కానీ మన బ్రతుకుతో ఎవరు ఉండాలండి? ఆయన వచ్చాడు, చూశాడు, చూసేటప్పటికి ఎలా ఉన్నారండి? మెలకుగా ఉన్నారండి. అప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడండి? గబగబా వాళ్ళని తీసుకెళ్ళి భోజనం వడ్డించేసి వాళ్ళకి ఏం చేస్తున్నాడండి? ఆయన ఉపచారం చేస్తున్నాడండి. యేసుప్రభు అండి. నిద్రపోతున్నారు, ఏం చేస్తాడండి? లేపడండి. ఎందుకంటే మీ నిద్రకు భంగం కలగకూడదు కదా. ఏమన్నా చిరిగారు అంతే కదా. నైట్ డ్యూటీ చేసావు అంటారు, నిద్ర లేపెత్తే. నీకేం తెలిసిదేవా నేను నైట్ డ్యూటీ చేశాను అంటారు. లేకపోతే రాత్రి అంతా చదువుకున్నాను అంటారు. అమ్మ అంటావా? రాత్రి అంతా చదువుకున్నా, నైట్ డ్యూటీ చేశాను, నన్ను ఎందుకు లేపుతున్నావు యేసుప్రభు అంటారు అమ్మ. అలాగ అంటారని చెప్పి తెలిసి ఏం చేశాడండి? ఆయన లేపడండి. అందుకే ఏమన్నాడంటే, ఆయన వచ్చేటప్పటికి ఎవరైతే మెలకుగా ఉంటారో వాళ్ళు ఎవరండి? ధన్యులండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు
కూర్చుంటాడు, వాళ్ళకి భోజనం వడ్డిస్తాడండి, వాళ్ళకి ఉపచారం చేస్తాడండి. అంటే అర్థం ఏంటనమాట, యేసు ప్రభువు మనతో పాటు కలిసి నివసిస్తానంటున్నాడా, నివసించనంటున్నాడా? కలిసి నివసిస్తానంటున్నాడండి. జాగ్రత్త అండి, అది ప్రభు చెప్పినటువంటి మాట అండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త ఎలాగండి, ఎవరు చెప్తున్నారండి ఈ మాట? యేసు ప్రభువే. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా. ప్రేమిస్తున్నావా? యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తేలిద్దాం ఇవాళ. యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇవాళ తేల్చేద్దాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకుంటాడు. ప్రేమిస్తున్నాను అనడానికి రుజువు అదేనండి. ప్రేమిస్తున్నారు అనడానికి రుజువు అదే. అర్థమైందండి? పాయింట్ అర్థమవుతుందా మీకు? ఏమంటే విజయ్ గారు, అమ్మను ప్రేమిస్తున్నారా మీరు అనడానికి రుజువు ఏంటండి? అమ్మ మాట వింటారండి, అంతే. అమ్మ మాట వినకపోతే ఏమంటే ప్రేమించట్లేదు, అబద్ధాలు ఆడుతున్నారు మీరు ప్రేమిస్తున్నాను. ఎలాగా? అమ్మ మాట వినకుండా ఏమంటున్నారు మీరు? ప్రేమిస్తున్నాను అంటున్నారు. అమ్మ మాట వినకుండా ప్రేమిస్తున్నాను అన్నారంటే అబద్ధం ఆడుతున్నారండి, అబద్ధం ఆడుతున్నారు. అర్థమైందండి? నాన్న మాట వినకుండా ప్రేమిస్తున్నాను అని చెప్పారు, ఏమాడుతున్నారు వాళ్ళు? అబద్ధం ఆడుతున్నారు. ప్రేమిస్తున్నాను తల్లిదండ్రుల్ని అన్నవాడు ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పిన మాట వింటాడండి. ఎవరినైనా ప్రేమిస్తున్నాను, మీ సేవకుడిని ప్రేమిస్తున్నాను అని మీరు అన్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? సేవకుడి మాట వింటారు, సేవకుడి మాట వింటారు. అంతేనండి. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏమన్నాడండి ఆయన మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద ఏం చేస్తాం? ఎంత గొప్ప మాట అండి. ఇష్టపడుతున్నారండి, ఇష్టపడుతున్నారండి మన దగ్గర నివసించడానికి. అప్పుడు యేసు ప్రభు కండిషన్ పెట్టాడు అనమాట. ఏంటి? నన్ను మీరు ప్రేమించండి, నన్ను ప్రేమించినట్లయితే మీరు ఏం చేస్తారు? నా మాటలు గైకుంటారు, నా మాటలు గైకుంటారు. ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తున్నారు అనడానికి గుర్తుగా నా మాటలు గైకున్నారో అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? మిమ్మల్ని ప్రేమించేస్తాడు. మిమ్మల్ని ప్రేమించేసి అప్పుడు తండ్రి ఏం చెప్తాడు తెలుసా? యేసు, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నివాసం చేస్తున్నావు కదా, నేను కూడా నీతో పాటు వచ్చి నివసిస్తాను, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఏం చేద్దాం? అది మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళ దగ్గర నివసిద్దాం. అర్థమైందండి? మనం ప్రేమించే వాళ్ళ దగ్గర నివసిద్దాం. వాళ్ళు కోరుకుంటున్నారండి, వాళ్ళు ఇష్టపడుతున్నారండి మనతో నివసించడానికి. అర్థమైందండి? అంచేత యేసు ప్రభు మనతో నివసించడానికి చూసారండి ఎలా ఇష్టపడుతున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము జక్కయ్యతో చెప్తున్నాడండి యేసు ప్రభు అండి. 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం. ఏ చోటుకండి? ఏ చెట్టు అండి? అది మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఎవరండి? యేసు ప్రభు. చెట్టు మీద ఎవరున్నారు? ఎక్కేమన్నాడు. చెట్టు దగ్గరికి వచ్చేసిన తర్వాత అంటున్నాడండి, కన్నులెత్తి చూచి ఎవరి వైపు? అది చెట్టు వైపు చూశాడు. చెట్టు మీద ఎవరున్నారు? కాకులండి, పళ్ళండి కాదండి. ఆయన కావాల్సిన పండు ఉందండి. ఎక్కడా? ఆ చెట్టు మీద అండి. యేసు ప్రభుకి కావాల్సిన పండు ఉంది. అప్పుడు ఆ పండుతో అంటున్నాడండి, ఏమంటున్నాడండి? జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని. అదండి ఆయన కోరిక. చూసారండి? అర్థమవుతుందా మీకు? ఈయన చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు తీరుబాటుగా, హాయిగా. డబ్బున్నవాడా, డబ్బు లేనుడా? చాలా డబ్బున్నవాడు, అంతా ఇంత డబ్బున్నవాడు కాదు, బాగా డబ్బున్నవాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. డబ్బున్నవాడు చెట్టు ఎక్కి కూర్చుంటే ఆ చెట్టు ఎక్కిన వాడి దగ్గరికి వెళ్ళి ఈయన ఏం చేశాడు? టక్కుమని పైకి చూశాడు, తనకు కావలసిన ఫలము కనబడిపోయింది. కాబట్టి వెంటనే జక్కయ్యతో అంటున్నాడు, మహానుభావుడు దేవుని కుమారుడు సర్వ సృష్టికర్త అక్కడ నిలబడి ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చెట్టు దిగమన్నాడా, చెట్టు మీద ఉండమన్నాడా? దిగాలి. నువ్వు చెట్టు దిగకపోతే ఓ ప్రోగ్రాం జరగదు. ఏంటి ఆ ప్రోగ్రాం తెలుసా? నేడు నేను నీ ఇంటి యొద్ద ఏం చేయాలి? బస చెయ్యాలి. నేను ఉండవలసి ఉంది మీ ఇంటి దగ్గర. అర్థమవుతుందా మీకు?
ప్రజలు మాత్రం అభ్యంతరంతో ఉన్నారు. పాపుల దగ్గరికి ఇలాంటి వాడు వెళ్ళటం ఏంటి, పాపులతో సాంగత్యం చేయటం అని ప్రజలు అభ్యంతరంతో ఉన్నాడు. కానీ యేసుప్రభు అభ్యంతరంతో లేడండి. యేసుప్రభు చాలా ఆనందంగా ఉన్నాడు. అర్థమైందండి? కాబట్టి నేను నేడు నీతో నివసిస్తాను. చూసారండి ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. అన్ని సందర్భాల్లో యేసుప్రభు కోరుకుంటుంది అదండి, నేను మీతో నివసిస్తాను, మీతో నివసిస్తాను, మీతో నివసిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఏమండి? ఎక్కడండి? మర్చిపోకండి, ఎక్కడ నిలబడ్డాడండి ఆయన? ఎక్కడండి శాలేం గారు? తలుపునొద్ద. ఇదిగో నేను. ఎవరండి నేనంటే? యేసుప్రభు అండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అంటే తలుపు ఏమైందనమాట? వేసేసింది. అర్థమైందండి? తలుపు వేసేసుకుంటాం కదండి మనం. తలుపు వేసేసుకున్నాం. తలుపు వేయబడి ఉంది. నేను తలుపునొద్ద నిలబడి ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనను, నాతో కూడా అతనును ఏం చేస్తాం? అర్థమవుతుందండి మీకు? అది అంటే యేసుప్రభు కోరిక ఏంటంటే మనతో పాటు కలిసి నివసించాలండి. అర్థమవుతుందా మీకేమన్నా? మనతో పాటు కలిసి నివసిస్తున్నాడండి యేసుప్రభు మనతో. ఇప్పుడు ఈ మాటలన్నీ మనం చదువుతుంటే ఏం అర్థమవుతుందండి మనకి? ఏం అర్థమవుతుంది? ఇందాక వచ్చిన మళ్ళా చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా మళ్ళా చదవండి. ఏమండి? ఎవరి సహవాసానికండి? సహవాసం అంటే కలిసి నివసించడం అండి. అంటే అసలు పిలుచుకున్నది ఎందుకు కొరకట? అంతే, యేసుప్రభుతో సహవాసానికి, అంటే యేసుప్రభుతో కలిసి నివసించడానికే దేవుడు ఏం చేశాడట? మనల్ని పిలుచుకున్నాడు. మన పిలుపు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఓ హెడ్డింగ్ పెట్టుకోండి. దేవుడు మనలను ఎందుకు పిలిచెను అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని ఆది కాలం నుంచి ప్రకటన వరకు పిలుపులు ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసుకోండి. ఎన్ని కారణాలు ఉంటాయో తెలుసండి, ఎన్ని ఉద్దేశాలు ఉంటాయో తెలుసండి. అప్పుడు ఆ పిలుపుని ఏం చేయాలి? మనం నెరవేర్చాలన్నమాట అండి. కాబట్టి ఇప్పుడు ఎందుకు పిలిచాడంటే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తుని తన కుమారుని సహవాసనకు, ఎవరితో కలిసి బతకడానికి. అదనమాట, మనం యేసుప్రభుతో కలిసి బతకాలి, యేసుప్రభు మనతో కలిసి బతకాలి. అర్థమైందండి? అంచేత ఇప్పుడు యేసుప్రభు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఈ వచనాలన్నిటిని మనం ఆలోచన చేస్తుంటే మనతో పాటు కలిసి యేసుప్రభు నివసిస్తానంటున్నాడండి. అంటే ఇప్పుడు మన కుటుంబాలు ఉన్నాయండి, మన కుటుంబాలలో ఓ సభ్యుడైపోవాలి. ఎవరో? యేసుప్రభు అండి. నా బ్రతుకులో ఓ సభ్యుడైపోవాలండి ఆయన. జనరల్గా నేనైతే ఏం చెప్తాను? నా భార్య అండి, నా పిల్లలండి, నా సంఘస్థులండి, అది చెప్తాను. యేసుప్రభుని చెప్తానండి? చెప్పండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి అని అడిగితే ఏమని చెప్తారండి? మనతో పాటు యేసుప్రభుని కలుపుకుంటామండి. జనాభా సంఖ్యలు రాయడానికి, లెక్కలు రాయడానికి వస్తారండి. రాస్తారు అంతేనండి? అది అంతే అంటారా? జనాభా లెక్కలు అంటారా? జనాభా లెక్కలు రాయడానికి వస్తారు. అప్పుడు ఎంతమంది చెప్తామండి? యేసుప్రభుని చెప్తే రాస్తారండి వాళ్ళు? రాయరండి. యేసుప్రభుని చెప్తే రాయరండి. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారు? బాబు ముందు ఆ పేరు తీసి అవతల పడేయండి అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఈ మధ్యన సీను గారిని అడిగాను, ఏమంటే మీ కార్డులో ఎంతమంది ఉంటారు సార్ మీరు అని అన్నారు. అబ్బాయి తొందరలో మా అబ్బాయి బయటికి వెళ్ళిపోయేటట్టున్నాడండి, మాకు ఒక 5 కేజీలు బియ్యం తగ్గిపోతాడు బాబు అంటాడండి ఆయన. ఇంకా కావాలంటే ఎవరైనా వేసేసుకుంటారా అని అంటే ఎవరైనా వేసేసుకోనండి, ఒక 5 కేజీలు తెచ్చేసుకుంటాడు మేము బియ్యం అంటాడు. అంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందినే చెప్పుకుంటాం. కానీ ఆ సభ్యులతో పాటు యేసుప్రభు నివసిస్తున్నాడని మాత్రం మనం ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు మన యొద్ద నివసించాలండి. యేసుప్రభు మన యొద్ద నివసించాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, యేసుప్రభు మన దగ్గర ఎప్పుడు నివసిస్తాడండి? మొదటి ప్రశ్న. అసలు ఎప్పుడు నివసిస్తాడండి యేసుప్రభు? చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని నేను కోరుతున్నానండి. యేసుప్రభు మన దగ్గర ఎప్పుడు నివసిస్తాడు? ఇప్పుడు ప్రస్తుతం మనం స్వపరిచయం చేసుకున్నామండి.
మనకు మనం స్వపరీక్ష చేసుకుందాం. ఓసారి లూకా సువార్త 19వ అధ్యాయం దగ్గరికి వెళ్దామండి. యేసు ప్రభు ఎప్పుడు మన దగ్గర నివసిస్తాడు? తరుణ్ గారు తీసారా బైబిల్? ఉందండి బైబిల్? లేకపోతే ఇంకో బైబిల్ ఇవ్వమంటారా? మీ పక్క ఆయనకి బైబిల్ ఉందండి? ఉందండి? మీ పక్క ఆయనకి బైబిల్ ఉందండి? ఒకరికొకరికి బైబిల్ చూసుకోవాలండి, ఏమండి? ఓకేనండి. చూడండి, ఇక్కడ ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి యాక్చువల్లీ 10 వచనాలు ఒకసారి చదవండి. చదివితే ఏమైనా అర్థమవుద్దేమో చూద్దామండి. ఇప్పుడు ప్రశ్న ఏంటండి? యేసు ప్రభు మన దగ్గర ఎప్పుడు నివసిస్తాడు? ఎప్పుడు నివసిస్తాడు మన దగ్గర? అర్థమైందండి? ఎప్పుడు నివసిస్తాడండి యేసు ప్రభు అండి? ఓసారి చదవండి. ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభు అండి. ఏంటండి? ఎలాగండి? ఎలాగండి? మనకు లేదండి ఆ కోరిక? మనకు లేదండి, లేకపోతే ఇక్కడికి వస్తావా? యేసు ఎవరో అని చూడగోరెను గాని ఏమన్నా అర్థమైందండి? ఏంటండి యేసు ప్రభు ఎప్పుడు మన దగ్గరకు వచ్చి నివసిస్తాడండి? లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి ఎన్ని వచనాలు చదివారండి? 10 వచనాలండి. అంటే ఖచ్చితంగా మాత్రం ఇక్కడ ఆయనకు కోరుకుంది. ఉపోద్ఘాతంలోనే చూసేసాం. ఏమిటా కోరిక? దుర్గం తల్లి, నువ్వు ఇష్టపడకపోయినా ఆయనకు మాత్రం ఇష్టం. ఏంటి? మనతో నివసించడం చాలా ఇష్టం అండి. యేసు ఎవరి దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాడో వారి దగ్గర నివసించడానికి ఎవరికి ఇష్టం? తండ్రికి ఇష్టం అండి. వెంటనే తండ్రి అంటున్నాడు, యేసు నువ్వు వెళ్తున్నావా అజరు గారి ఇంటికి? నేను కూడా వచ్చేస్తాను, నీ కూడా నేను వచ్చేస్తాను అంటాడండి. ఎవరు? మన ఇద్దరం కలిసి ఎవరి దగ్గర బతుకుదాం? నా కుమారుడి దగ్గర బతుకుదాం. చూడండి అసలు ఆ ఆలోచన ఎలా ఉందో చూడండి. అంత గొప్ప దేవుడేంటి, అంత సర్వశక్తి సంపన్నుడేంటి, మన దగ్గర నివసించాలని కోరుకోవటం ఏంటండి? ఎంతటి ప్రాధాన్యత! అంటే ఆయన వచ్చి నివసిస్తాను అని అన్నప్పుడే మనం గమనించాలండి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో. నేను చెప్పాను మీకు ఆదివారం ఎంతమంది అయితే హాజరవుతున్నారో బుధవారం అంతమంది హాజరవ్వాలని. హాజరయ్యారా? ఏమండి ఎందుకనండి? ఆదివారం క్రైస్తవులు అండి మనం, ఆదివారం దేవుడు అండి మనకి. మిగతా రోజుల్లో ఆయన ఎవరు కాదు. ఓ పాఠం చెప్తాను మీకు తొందరలో. పండ క్రైస్తవులు కూడా ఉంటారండి. అబ్బో అదో క్రైస్తవ్యం. అన్నగారు ఓ పాఠం చెప్తానండి. నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నావా? అది ప్రశ్న. ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే ఏమిటో ఇంతవరకు మీరు ఎలా విన్నారో నాకు తెలీదు, ఏం విన్నారో నాకు తెలీదు, ఎలాగ ఆరాధిస్తున్నారో నాకు తెలీదు. తొందరలో చెప్తానండి. నువ్వు చేసే ఆరాధన ఆత్మతో సత్యముతోనేనా? అది ప్రశ్న. చూద్దామండి. అప్పుడు వేసుకున్నామండి. 9 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వచ్చి కూర్చునేవాళ్ళు, 9 గంటలకు ఆరాధన అంటే 10:30కు వచ్చి కూర్చునేవాళ్ళు, 7 గంటలకు బైబిల్ క్లాస్ అని అంటే 7:30, 8 గంటలకు వచ్చి కూర్చునేవాళ్ళు ఆరాధన చేసేవాళ్ళేనా? కాదండి. ఆరాధన చేసేవాళ్ళు కాదండి వాళ్ళు. అది చదువుదాం, ప్రాక్టికల్గా చదువుదాం. అలాగే ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీతో పాటు నివసిస్తాను, నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమో మనతో పాటు యేసు ప్రభు నివసించడం ఆయనకి చాలా ఇష్టం అండి. ఎందుకనంటే
ఒక మనిషి యొక్క బ్రతుకుని సహజ సిద్ధంగా ఎరిగినటువంటి వాడండి ఆయన. ఒక మనిషి యొక్క బ్రతుకుని తన సొంత రక్తంతో పరిశుద్ధపరుచుకున్నవాడండి ఆయన. ఒక మనిషి యొక్క బ్రతుకుకి విలువ తెచ్చిపెట్టినటువంటి వాడండి ఆయన. అర్థమైందండి? ఒకప్పుడు విలువ లేదండి, ఒకప్పుడు చచ్చిపోయి ఉన్నామండి, ఒకప్పుడు పనికిమానులుగా ఉన్నామండి. యేసుప్రభు వచ్చి ఏం చేశాడంటే దానికి విలువ తెచ్చిపెట్టాడు. యేసుప్రభు వచ్చి దాన్ని శుభ్రంగా కడిగేసి పరిశుద్ధం చేసేసాడండి. కాబట్టి అంత విలువ కలిగిన మనతో పాటు కలిసి బ్రతకడానికి యేసుప్రభు ఇష్టపడతాడు. అర్థమైందండి? 2 వచనాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసుప్రభు ఎప్పుడు మన దగ్గర నివసిస్తాడు అనే దానికి 2 వచనాలు. ఒక వచనం మనం ఏం చూసామంటే లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాలు చూస్తాం. 2వ వచనం ఏంటంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దామండి. ఎవరండి? ఎప్పుడైనా తట్టాడండి మన తలుపు? ఏమండి? కాలి మీద కొడితేనే తలుపు తీరు. ఏం కొడితేనండి? మరి తలుపు తడుతుంటే దుర్గం తల్లి అంటుంది, వినపడలేదు అంకుల్ గారు మాకు, అందుకే నేను తీయలేదండి అంకుల్ గారు అంట. ఏమంటాడు ఎప్పుడైనా? తట్టాడండి సుజాత గారు ఎప్పుడైనా యేసుప్రభు? వినబడిందండి? ఎవరో వచ్చి తడతారండి, తెలుసండి? ఎవరో వచ్చి తడతారండి. జాగ్రత్త సుమ. యేసుప్రభు నేరుగా రాడండి, రామారావును పంపుతాడండి. ముసలుడు కదని తలుపు తీయటం మానేయకండి. ముసలుడు కదని తలుపు తీయటం మానేయకండి. విజయని పంపుతాడండి. కుర్రోడు కదని తలుపు తీయటం మానేయకండి. అర్థమైందండి? ఎవరినో పంపుతాడండి. ఎవరినో పంపి తలుపు తట్టి ఓ సందేశాన్ని పంపిస్తాడండి, ఒక ఆశీర్వాదం పంపిస్తాడండి, ఒక మేలుతో కూడినటువంటి సమాచారం మీకు అందిస్తాడండి. ఒకవేళ తలుపు తీయటం మానేస్తే అమ్మో, అర్థమైందండి? ఆ విలువైనటువంటి అమూల్యమైనటువంటి సమాచారం పోద్దండి మన బతుకులకండి. మళ్ళా దొరుకుద్దండి. దేవ మళ్ళా పంపి ఈసారి తీసేస్తాను తలుపు, ఖచ్చితంగా కుదరదండి, ఇక కుదరదండి. కాబట్టి తలుపు ఎద్దండి ఏం చేస్తున్నాడండి ఆయన? చదవండి. అది అంటే ఇప్పుడు తలుపు. అర్థమైందా? ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయండి మనకి. ఎప్పుడు యేసు ప్రభు మన దగ్గరకు వచ్చి నివసిస్తాడు? ఇప్పుడు చూడండి, లూకా సువార్త అంతా కూడా 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు మీరు చదివారు కదా. ఆ దృష్టాంతం అంతా కూడా మీకు తెలిసినటువంటిది, మీరు ఎరిగినటువంటి సత్యం అండి. జక్కయ్యకి చాలా ఆసక్తి ఉందండి. ఏం ఆసక్తి ఉందండి? యేసు ఎవరో, అది యేసుప్రభు ఎవరో తెలుసుకోవాలి, చూడగోరాడండి. మనకి కూడా యేసుప్రభు మీద ప్రేమ ఉండదు అనుకుంటున్నారా మీరు? అగ్గి బాబోయ్, ఎంత ప్రేమో, ఎంత ప్రేమ ఉంటుందో! అంతా ఇంత ప్రేమ కాదు మనకి యేసుప్రభు అంటే. అంతా ఇంత ప్రేమ కాదండి, చాలా ప్రేమ ఉంటుంది. అలాగే ఆయన కూడా యేసుప్రభుని ఎరగాలి అని అనుకున్నాడు. మంచిది, దేవునికి స్తోత్రం. మనలాంటి కోరిక ఆయనకి కూడా ఉంది. విశేషం ఏంటంటే ఆయన ఇక్కడ యేసు ప్రభువుని ఎరగడానికి చేసినటువంటి పని ఏమిటంటే, ఇక్కడ ఒట్టుడు కాబట్టి యేసు ప్రభుని ఎరగలేక, యేసు ప్రభుని చూడలేక గబగబా ఆయన ఏం చేశాడనంటే, ఇక్కడ ఏం కనబడుతుంది? చెట్టు. జాగ్రత్త, చెట్టు కనబడుతుంది. చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు ఎక్కేసాడు. ఎవరో? జకరియా చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కేసినప్పుడు ఏం చేస్తున్నాడంటే చెట్టు మీదే కూర్చొని ఎరగాలనుకుంటున్నాడు. ఎవరిని? జాగ్రత్త సుమ. చెట్టు మీదే కూర్చొని ఎరగాలి. మర్చిపోకండి అది, ఆ పాయింట్. ఎక్కడ కూర్చొని ఎరగాలి? ఇంట్లో ఉండే ఆరాధన చేసేది బలిగుడ్లు అనుకుంటున్నారు మా మరదలు గారు, అంతే కదమ్మా. ఎందుకు అక్కడికి వెళ్తాం? మా తమ్ముడు ఏం చేస్తున్నాడంటే కారు ఎట్టి బంగారులాగా, మీకు ఎందుకు, నేను ఉన్నాను కదా, నేను డ్రైవ్ చేస్తాను చక్కగాని, కారు ఎట్టి చక్కగా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ కూడా వచ్చేస్తుంది. ఈ మధ్యన వరుణ్ ఆన్లైన్ పెట్టేస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి ఆయన? ఇక్కడేమో ఈయన చెట్టు ఎక్కాడు. అప్పుడు యేసుప్రభు వెంటనే ఏం చేశాడనంటే ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఆగాడు. ఆగి అన్నాడు, జక్కయ్య నువ్వు కిందకి రావయ్యా. చదవండి ఒకసారి ఆ మాట. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. ఎక్కడి నుంచి?
అది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన చెట్టు దిగాలి. ఏం చేయాలండి? చెట్టు దిగాలి. ఎందుకని ఇక్కడ అంటాడు, ఏమన్నాడండి? త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అంటే చెట్టు దిగకపోతే నేను రాలేదు. ఇక్కడ చూడండి, చదవండి మా ప్రకటన 3:20 ఏమండి? ఇదిగో నేను తలుపునొద్దా. అంటే ఇక్కడ ఏం కనబడుతుందండి? తలుపు. ఈ తలుపులు ఏం చేయబడి ఉన్నాయండి? మూసేసి ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు ఈ తలుపులు ఏం చేయమంటాడు ఆయన? తలుపులు తీయాలండి. అర్థమైందండి? ఇక్కడేమో చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఈయన, ఇక్కడేమో తలుపులు వేసి కూర్చున్నాడు. ఇప్పుడు చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి వాడితో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు దిగురావయ్యా, దిగొస్తే నేను నీతో నివసిస్తాను అన్నాడండి. నేను మీ ఇంటికి వస్తాను ఈవేళ, నువ్వు చెట్టు దిగకపోతే నేను దిగను, ఇక్కడే కూర్చుంటాను అన్నాడు అనుకోండి. ఎవరో? జక్కయ్య. పరిస్థితి ఏంటి? ప్రపంచానికి ఒక వింతైనటువంటి, ఒక ఆశ్చర్యమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి పాఠం పోరండి ఆయన కానీ చెట్టు మీద కూర్చొని ఉంటే. అర్థమైందండి? ఓ మహత్కరమైన పాఠం జక్కయ్య మనకు అందేటట్టుగా చేశాడండి తన బ్రతుకు ద్వారా. కాబట్టి ఇక్కడ చెట్టుకు కూర్చున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమంటాడంటే, నేను ఆల్రెడీ వచ్చేసి ఏం చేస్తున్నాను? తలుపు కడతాను. ఒకవేళ తలుపు కానీ మీరు తీశారనుకోండి, ఏం చేస్తాను? నేను లోపలికి వచ్చేసి మీతో పాటు కలిసి కూర్చొని భోంచేస్తానండి, భోంచేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాలి, దిగవలసిన చెట్టు ఏంటి, తీయవలసిన తలుపు ఏంటి. అంటే ఇప్పుడు చెట్టు దిగితే యేసుప్రభు వచ్చి నివసిస్తాడు. కాబట్టి ఇప్పుడు చెట్టు మీద కూర్చున్న వాళ్ళు ఎంతమంది? తలుపు తీయని వాళ్ళు ఎంతమంది? ఈ తలుపు తీస్తే యేసుప్రభు వచ్చి నివసిస్తాడు, ఈ చెట్టు దిగితే యేసుప్రభు వచ్చి నివసిస్తాడు. ఇప్పుడు మన క్రైస్తవ్యం ఎలా ఉంటుందంటే, మనం చెట్టు మీదే ఉంటాం. అది అర్థమైందండి? ఆ చెట్టు మీదే కూర్చుంటాం, తలుపు లోపల ఉంటాం. ఎంతమంది వచ్చినా తీయండి. మరి తీయకపోతే వచ్చి కొట్టున్నాడు ఎవరో? యేసుప్రభు అండి. కాబట్టి ఇప్పుడు చెట్టు దిగాలండి ఒక క్రైస్తవుడితో పాటు యేసుప్రభు నివసించాలనంటే ఈ చెట్టు దిగితే అప్పుడు యేసుప్రభు మనతో నివసిస్తాడండి. ఒకవేళ యేసుప్రభు చెట్టు దిగలేదనుకోండి, ఆయన వచ్చి మనతో పాటు నివసించడండి. జక్కయ్య వచ్చి చెట్టు దిగపోతే, ఈ మనుషుడు తలుపు తీయకపోతే యేసుప్రభు వచ్చి నివసించడండి. అంచేత యేసుప్రభు ఎప్పుడు నివసిస్తాడు అని అంటే మనం తలుపు తీసినప్పుడు, యేసుప్రభు ఎప్పుడు నివసిస్తాడు అని అంటే చెట్టు దిగినప్పుడు. ఇప్పుడు క్రైస్తవుడికి అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? అసలు ఇంతకీ చెట్టు ఏంటి, ఇంతకీ తలుపు ఏంటి? ఈ చెట్టు ఏంటండి? ఈ చెట్టు ఏంటి అసలు? ఈ తలుపు ఏంటి? ఒక క్రైస్తవుడికి ఇది అర్థం కావాలండి. కాబట్టి ఎప్పుడెప్పుడు వచ్చి ఆయన తలుపు కొడుతున్నాడో తెలుసా మీకు? రోజులో ఎప్పుడెప్పుడు వచ్చి ఆయన తలుపు కొడుతున్నాడో మీకు తెలుసా? బాబోయ్, చాలా భయంకరం అండి. ఒకవేళ టీవీ సీరియల్లో నిమగ్నం అయిపోయి యేసుప్రభు తలుపు కొడుతుంటే తీయకుండా ఉన్నామేమో, చాలా ప్రమాదం. ఒకవేళ మన ఇంటి గొడవల్లో పడిపోయి యేసుప్రభు వచ్చి తలుపు కొడుతుంటే తీయకుండా ఉన్నామేమో. ఒకవేళ యేసుప్రభు నేను వస్తాను, లోపలికి వస్తాను, తలుపు తీస్తానని కబురు పెడితే ఆయన వస్తాడా? వద్దులే అని మనం తలుపు తీయని పరిస్థితిలో ఉన్నామేమో. అప్పుడు ఎలాగ యేసుప్రభు వచ్చి మనతో నివసిస్తాడు? ఆయనకు మాత్రం ఇష్టం ఎలా ఉంది? అమ్మో, మామూలు ఇష్టం కాదండి. ఈయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇంకెవరు ఇష్టపడుతున్నారు? అది తండ్రి ఇష్టపడుతున్నాడు. యేసు నువ్వు వెళ్ళే చోట నేను కూడా వచ్చేస్తానయ్యా, వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి, నీ ఆజ్ఞలు గైకుంటున్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర నువ్వు నివసిస్తానంటున్నావు కాబట్టి నేను కూడా వచ్చేస్తాను. నీకు అర్థమవుతుందండి? ఏమైనా అర్థమవుతుందా? నేను మమతలతో అనివ్వండి, అమ్మా మీరు ఎక్కడ బతికితే అక్కడ మేము బతుకుతామమ్మా అనివ్వండి. ఎలా బతుకుతారు డాడీ? మేము స్టేట్లు దాటి వెళ్ళిపోతాం అని మమతలు. అప్పుడు నేను అనివ్వండి, మీరు ఎక్కడైతే ఏ హాస్టల్లో అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఇంటి ముందే ఇల్లు అద్దెకి తీసుకుంటాం అమ్మా. మేము ఇల్లు అద్దెకి, మీ ఇంట్లో ఉండవు,
ఆ ఇంటి ముందే ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ నివసిస్తాము మేము. రోజు వచ్చి నా భార్య నీకు అంటుతో వేసేసి అన్నం వండేస్తుందమ్మా, నీ పిల్లల్ని ఎత్తుకొని నీ పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి డ్యూటీ నేను చేసేస్తానమ్మా అని చెప్తానండి మమ్మల్ని. మీకేమైనా అర్థమైందా? అది ఇష్టమండి, మనకి అది ఇష్టమండి. అలాగే దేవుడు ఇష్టపడుతున్నాడండి, యేసుప్రభు ఇష్టపడుతున్నాడండి మనతో నివసించడానికి. బట్ దీర్ ఇస్ కండిషన్స్ అనమాట. ఏంటనమాట? జక్కయ్య దిగవయ్యా చెట్టు అన్నాడో లేదా? అక్కడ దిగమని అన్నాడు, దిగాలి. దిగకపోతే నేడు మీ ఇంటికి రాను. తలుపు తీయండి, వచ్చేసి తలుపు కొడుతున్నానండి, నేను తలుపు కొడుతున్నానండి, తలుపు తీయండి, తలుపు తీయండి. అప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ తలుపు చెట్టు కూడా దేన్ని సూచిస్తుందనంటే మనలో ఉన్నటువంటి విడిచిపెట్టనటువంటి చెడు గుణాలు. అర్థమైందండి? అర్థమైందా? మన పరిస్థితి ఎలాగుంటుందనంటే, నా దగ్గర కోపం ఉందా లేదా? ఎవరి దగ్గర ఉందండి కోపం? ఎవరి దగ్గర ఉందండి కోపం? నా దగ్గర ఏమండి అహంకారం, నా దగ్గర ఇంకేముందండి కులం అనేటువంటి పెచ్చ ఉంటుందా? ఉంటుంది. నా దగ్గర డబ్బు అనేటువంటి పెచ్చ ఉంటుందా? ఈ చెట్లకి కూర్చుంటామండి మనం, ఈ చెట్లకి కూర్చుంటాం. కానీ యేసుప్రభు అంటే మనకి అది ఎంత ఇష్టం అండి? చూడగోరతాం, ఆయన ఎరగగోరతాం. కానీ ఎలాగ ఎరగగోరతాం అంటే చెట్టు మీద కూర్చొని మాత్రమే. అంటే అర్థం ఏంటి? నా కోపాన్ని వదలను, నా అహంకారాన్ని వదలను, నా కులాన్ని వదలను, నా డబ్బును వదలను, నా విద్యను వదలను, నా పదవిని వదలను, ఏమీ వదలను. కానీ యేసుప్రభు మాత్రం ఎవరి దగ్గరికి వచ్చేయాలి? వస్తాడండి? రాడండి. తలుపు, ఈ తలుపు వేసేసుకున్నాం. ఏంటి తలుపు అండి? అవేనండి మనలో ఉన్నటువంటి చెడు గుణాలండి. అంటే మనలో ఉన్నటువంటి కోపం అలాగే ఉండిపోద్దండి, మనలో ఉన్న అహంకారం అలాగే ఉంటుందండి, మనలో ఉన్న కొండేలు అలాగే ఉంటాయండి, మనలో ఉన్నటువంటి ద్వేషం అలాగే ఉంటుందండి, మనలో ఉన్న అసూయ అలాగే ఉంటుందండి. కాబట్టి ఆ తలుపులు అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఈయన ఏమంటాడు? ఆ తలుపుని తెరిసేయి. ఒకవేళ నాలో అసూయ ఉంది, ఆ అసూయనే తలుపు తీసేయి. నాలో కొండము అనేటువంటి తలుపు ఉంది, దాన్ని తీసేయి. అబ్బే లేదు ప్రభువా, నేను కొండము అనేటువంటి తలుపు అలాగే ఉంచుకుంటాను, నువ్వు మాత్రం వచ్చేసి నివసిస్తాడా? కుదరదండి, కుదరదండి. అంచేత మన కోపాన్ని వదులుకోవాలి, మన అహంకారాన్ని వదులుకోవాలి, మన కులాన్ని వదులుకోవాలి, మన డబ్బును వదులుకోవాలి, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలన్నిటినీ వదిలేయాలండి, వదిలేయాలండి. అదేనండి చెట్టు, అదేనండి తలుపు అండి. వదులుతావా? సార్ తరుణ్ గారు, ఎంతమంది క్రైస్తవులు కోపాన్ని వదిలేస్తున్నారు సార్? కోపం అనే చెట్టు దిగుతున్నారండి. చాలా మంది కుర్రోళ్ళు రాలేదండి వేళ. వాళ్ళు అడిగితే కరెక్ట్గా చెప్తారు వదిలేశారో లేదా అని. ఎంతమంది వదిలేస్తున్నారండి? సిగ్గు లేకుండా చెప్పండి వదిలేస్తున్నామని. వాళ్ళండి క్రైస్తవులు. ఈ కోపం అనే చెట్టు మీద కూర్చున్నవాడండి క్రైస్తవుడు. అలాంటి వాడితో దేవుడు నివసిస్తాడండి? నేను సార్ నివసిస్తాడండి? నివసిస్తాడా? నివసించడండి. అందుకని ఏమన్నాడు జక్కయ్య రామారావు? ఏమన్నాడండి? దిగు. ఏం చేయాలి? దిగవయ్యా అన్నాడు. ఈయన చెట్టు ఎక్కచ్చుగా? ఎక్కడండి, పొరపాట్లో కూడా ఎక్కడ. అర్థమైందండి? పొరపాట్లో కూడా ఎక్కడ. ఒక ఆయన అడిగాడండి నేను ఈ పాఠం చెప్తుంటే, ఎవడు నేను ఎక్కచ్చు కదండి చెట్టు పైకి, ఇద్దరు కలిసి అక్కడే బతకొచ్చు కదండి. చెట్టుపై బతుకుతాడు ఆయన. పొరపాటున కూడా బతకడండి, పొరపాటున కూడా ఉండడండి అక్కడ. పొరపాటున కూడా చెట్టు ఎక్కడండి ఆయన. ఎందుకు ఎక్కడ? ఏమండి? ఆయనది కాదండి ఆ గుణాలు, ఆ సంస్కృతి ఎవరిది కాదండి? యేసుప్రభుది కాదండి. యేసుప్రభు నివసించడానికి మనలను ఆయన సంస్కృతిలోకి తీసుకెళ్తాడు. యేసుప్రభు మనతో నివసించడానికి ఒక ఆరోగ్యవంతమైన వాతావరణంలోకి మనల్ని బట్టికెళ్ళి కూర్చోబెడతాడండి. అర్థమవుతుందా మీకు? ఒక క్షేమకరమైన వాతావరణంలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అప్పుడు వచ్చి యేసుప్రభు ఏం చేస్తాడు? వాతావరణాన్ని మార్చిపడేస్తాడండి యేసుప్రభు. అర్థమైందండి? కోపాన్ని అలాగే పెట్టేసేసుకొని యేసుప్రభు నా దగ్గరికి వచ్చి నివసించాలంటే నివసించడండి. ఏమంటే రత్న కుమార్ గారు నివసిస్తాడండి? అబద్ధాలు ఉన్నాయనుకోండి మన దగ్గర,
నివసిస్తాడండి? అడగండి. నివసిస్తాడండి? నివసించడండి. ఎందుకు నివసించడం? రండి సార్, వందనాలు సార్, రండి సార్. నివసించడండి, నివసించడండి. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పిన మాట? మీరేమైనా గ్రహించగలుగుతున్నారా? ఆలోచించగలుగుతున్నారా? అంచేత మనం చాలా సందర్భాల్లో ఎలాంటి క్రైస్తవులు అంటే చెట్టెక్కి కూర్చొని తలుపు తీని క్రైస్తవులు అండి. అంటే అర్థం ఏంటి? మనలో ఉన్నటువంటి ఏదైతే ఆయన వచ్చి నివసించడానికి మనకు అనుకూలంగా ఉందో ఆ వాతావరణాన్ని తీసుకోకుండా యేసు ప్రభు మన దగ్గరకు వచ్చేసేయాలని కోరుకునేటువంటి మనుషులు అండి. నా కోపాన్ని తీసుకోను, నా అహంకారాన్ని తీసుకోను, నా ద్వేషాలు తీసుకోను, నా గొడవల బుద్ధిని తీసుకోను, ఏమీ తీసుకోను. కానీ యేసు ప్రభు నువ్వు మాత్రం నా దగ్గరికి వచ్చేయి. మారదండి, బ్రతుకు మారదండి. జాగ్రత్త సుమ. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, సరే ఈయనేదో ఒక మాట చెప్తున్నాడో, నేను కేవలం ఏమనుకున్నాడు ఆయన? యేసు ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు అంతే. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, అసలు నువ్వు చూడవలసింది, అసలు నువ్వు ఎరగవలసింది చెట్టు మీద కాదు. ఎక్కడి నుంచి? చెట్టు దిగి ఎరగాలి. నువ్వు చెట్టు దిగితే నేనేం చేస్తాను? ఇంటికి వస్తాను. తలుపు తీస్తే ఏం చేస్తాను? నీ ఇంట్లోకి వస్తాను. కాబట్టి ఇప్పుడు తలుపు తీయటం లేదు, చెట్టు దిగటం లేదు. మరి చెట్టు దిగకుండా, తలుపు తీయకుండా యేసు ప్రభు ఎలాగొస్తాడు? నేడు నేను నీ ఇంటి యొద్ద బస చేయడానికి నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా ఈ చెట్టు దిగాలి. ఇప్పుడు ఈయన ఆలోచించుకుంటాడు అనమాట. ఏదో చేస్తే ఆయన ఎరుగుదామని అనుకున్నానే తప్ప చెట్టు దిగమంటాడని మాత్రం నేను అనుకోలే. సరే చూద్దాం, ఏం చెప్తాడో చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు వెంటనే జక్కయ్య చేసినటువంటి పని ఏమిటనంటే ఈ చెట్టు దిగిపోయాడండి. ఆయన చెట్టు దిగిపోయాడు. ఇప్పుడు ఒక మంచి కార్యము జరుగుతూ ఉన్నటువంటి సందర్భములలో అభ్యంతరాలు ఎప్పుడూ ఉంటాయండి. ఓ మంచి కార్యం మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అందరూ దాన్ని ప్రోత్సహించేయండి. జాగ్రత్త సుమ, దానికి సిద్ధపడాలి క్రైస్తవుడు. ఒక కార్యము జరుగుతున్నప్పుడు ప్రపంచమంతానేమో, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతానేమో వ్యతిరేకించింది ఆయన చంపడానికి. కొద్దిమంది మాత్రమే ఏం చేశారు? ఆయన మా రక్షకుడు అండి, మా ప్రభు అండి అని చెప్పి అర్థం చేసుకోవడానికి సిద్ధపడ్డారండి. అంచేత ఇక్కడ ఈయన యేసు ప్రభు వెళుతుంటే వారింటికి అభ్యంతరం పడేవాళ్ళు ఉన్నారు. ఆ అభ్యంతరాన్ని యేసు ప్రభు లెక్క చేయటం లేదండి. అసలు పట్టించుకోలా. ఎందుకు పట్టించుకోలేదు ఆయన ప్రోగ్రామ్ ఉంటే ఏంటి? ఆయన ప్రోగ్రాము, నా ప్రోగ్రాం అంతా ఏమిటనంటే ఓ మనిషిని చెట్టు దించాలి, ఓ మనిషి తలుపు తీసేటట్టుగా చేయాలి. చేస్తున్నారా మీరు? క్రైస్తవులైతే మీరు చెట్లు దిగాలి, మీరు క్రైస్తవులైతే మీరు తలుపులు తీయాలి, మీరు క్రైస్తవులైతే ఎదుటివాడు తలుపు తీసేటట్టుగా, ఎదుటివాడు చెట్టు దిగేటట్టుగా చేయాలి. అది క్రైస్తవ్యం అండి. అది దేవుని పిల్లల లక్షణం అండి. సరే, మొత్తానికి ఈయన ఏం చేశాడనంటే చెట్టు దిగిపోయాడండి ఈయన. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు నివసిస్తాడనంటే మనలో ఉన్నటువంటి ఈ చెడు గుణాలు అనేటువంటి తత్వాన్ని ఆ చెట్టుని దిగినప్పుడు, ఆ తలుపును మనం తీసినప్పుడు మాత్రమే యేసు ప్రభు ఏం చేస్తాడు? మన దగ్గరికి వచ్చి నివసిస్తాడు. చూడండి, ఈయన నివసించడం అనేటువంటిది రెండవదిగా ఎలా నివసిస్తాడండి? ఓ మహత్కరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాడండి. అర్థమైందండి? ఇప్పుడు ఏం చేశాడు ఈయన? నువ్వు చెట్టు దిగవయ్యా, నేనేం చేయాలి? నీ ఇంటికి రావాలి. నువ్వు తలుపు తీయవయ్యా, నేను లోపలికి వచ్చి ఏం చేస్తాను? నీతో కలిసి భోజనం చేయాలయ్యా, నేను నీతో పాటు కలిసి భోజనం చేస్తాను, తలుపు తీ అన్నాడు. సరే, జక్కయ్య ఏం చేశాడనంటే చెట్టు దిగిపోయాడు. చెట్టు దిగిన తర్వాత ఇద్దరు కలిసి ఎవరింటికి వెళ్ళారు? జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. చూడండి, యేసు ప్రభు అసలు ఎలా నివసిస్తాడు? ఇప్పుడు ఆయన చెట్టు దిగేసినంత మాత్రాన్న
యేసుప్రభు వెళ్ళిపోయి వాళ్ళతో నివసించేయండి. యేసుప్రభు వెళ్ళిపోయి వాళ్ళతో నివసించేసేయండి. ఈ తలుపు తీసేసినంత మాత్రాన యేసుప్రభు వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి భోజనం చేసేటండి. అక్కడ ఏం చేస్తాడనంటే మార్పులు చేస్తాడండి. అక్కడ వాతావరణాన్ని మార్చేస్తాడండి. వెళ్ళింది ఎవరో? అయ్య బాబోయ్, సామాన్యుడు కాదండి, వెళ్ళోడు. వెళ్ళోడు ఎవరండి? పరిశుద్ధుడు. వెళ్ళోడు నీతిమంతుడు. వెళ్ళిన వ్యక్తి యథార్థవంతుడు. అర్థమైందండి? ఈ న్యాయవంతుడు, యథార్థవంతుడు, సర్వశక్తి సంపన్నుడు, దేవుని కుమారుడు ఎవరింట్లో అడుగు పెట్టాడు ఇప్పుడు? భయంకరమైనటువంటి చెడు గుణాలు కలిగినటువంటి వ్యక్తి తలుపేసేసుకొని ఆ చెట్టెక్కి కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళాడండి. అప్పుడు పర్లేదులే, నువ్వు చెట్టు దిగిపోయావు కదా, పర్లేదులే అని అంటలేదండి ఆయన. వాతావరణ మార్పిడి చేస్తున్నాడండి. ఎందుకని? అక్కడ ఎవరు నివసించాలి? అది జక్కయ్య నివసించడానికి కావలసిన వాతావరణం ఉంది అక్కడ. ఆయనకి ఏం అభ్యంతరం లేదు. కడుపు నిండా భోజనం చేస్తున్నాడు. ఇంటి నిండా ఏముంది? బోళ్ళంత డబ్బు ఉందండి. బోళ్ళంత డబ్బు ఉంది. అంచేత ఆయన నివసించడానికి డబ్బు ఉంది. ఆయన నివసించే వాతావరణం ఉంది. జక్కయ్య నివసించడానికి ఏమి అభ్యంతరం లేదు. బట్ ఎవరు నివసించడానికి అభ్యంతరం? అదన్నమాట. గమనించండి. వాళ్ళ ఇంటికి వచ్చేసాడు యేసుప్రభు. వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఎవరింటికి? ఇప్పుడు అలాగే ఈ తలుపు తీసిన వారి యొక్క ఇంటిలోనికి ప్రభు ప్రవేశించేసాడు. దేవుని చిత్తమైతే రేపు ఉదయం డివోషన్లో మీకు ఆ పాఠం చెప్పబోతున్నాను. రేపు ఉదయకాల సమయంలో ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి పాఠాన్ని మీకు వివరించబోతున్నాను. యేసు అడుగు పెట్టిన తర్వాత ఒక భయంకరమైనటువంటి విప్లవం ప్రారంభిస్తపడుతుందండి ఎక్కడైనా సరే. అర్థమైందండి? ఇప్పుడు మీరు నేను ఏం చేస్తామనంటే, మా తమ్ముడు ఇంటికి వెళ్ళాను. నేను రాగానే ఏం చేయాలి? మీరు నేను మార్పులు చేస్తారా? నేను ఇంటికి వస్తాను, మా అన్నీ వచ్చాడని మార్పులు చేస్తారా? చేయరండి. అందులో నేను ఏమవ్వాలి? అడ్జస్ట్ అవ్వాలి. అందులో నేను అడ్జస్ట్ అవ్వాలి. అర్థమైందండి? సరే, మేము ఈ గదిలో పడుకుంటాం, ఆ గదిలో పడుకుంటారు. అది గది, ఆ గది లేకపోతే ఈ గది లేకపోతే చాపించి వరండాలో పడుకుంటారు. అంతే కదా? అంటే ఉన్న దాంట్లో ఏమవ్వాలి నేను? బట్ యేసుప్రభు అలా కాదు సుమా. యేసుప్రభు అడ్జస్ట్ అవ్వడం. ఆయన నివసించడానికి వాతావరణాన్ని ఆయన సిద్ధపాటు చేసి ఆ వాతావరణంలో నివసించడానికి ఈ మనిషిని కూడా ప్రిపేర్ చేసుకుంటాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనం అలా చేయమండి. వంకాయ కూర వండానండి, భోంచేసి వెళ్తారా? వంకాయ వండిందండి, మీ మరదలో తినేసి అంటే ఏం చేస్తానండి నేను? ఉతరకో, మీరు వెళ్ళి అర్జెంటుగా కానూరు అగ్రహారం వెళ్ళి చేపలు పట్టుకొస్తే ఆ చేపలు వండితే తింటాను. కుదురుతుందండి? కుదరదండి. ఏముంటుంది? ఏం చేయాలి? అడ్జస్ట్ చేసుకుంటాం. మనం అడ్జస్ట్ అయిపోతామండి మనం. బట్ యేసుప్రభు అలా కాదండి. యేసుప్రభు అలా కాదండి. అబ్బోయ్, ఎంత గొప్ప దేవుడు అంటే యేసుప్రభు మనతో పాటు కలిసి నివసించడానికి మన బ్రతుకులోకి వచ్చి ముందు మన వాతావరణాన్ని మార్చిపడేస్తాడు. మన వాతావరణాన్ని మార్చేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే యేసుప్రభు ఇంట్లో అడుగు పెట్టాడో, అడుగు పెట్టిన ఇంట్లో విప్లవం బయలుదేరిపోద్దండి. అర్థమవుతుందండి? తగాదా బయలుదేరిపోద్దండి. భయంకరమైనటువంటి అలజడి రేగిపోద్దండి. అక్కడ అలజడి రేగిపోద్దండి. ఇప్పుడు అక్కడ ఒక మాట అన్నాడండి. ఏమన్నాడండి? చదవండి. ఆ తర్వాత ఏమన్నాడు? లోక సువార్త 19వ అధ్యాయము 1-10 5వ వచనంలో ఏం చేశాడు? అది అప్పుడు ఈయన ఏమన్నాడు? రిజెక్ట్ చేశాడా? అబ్బే, నేను వెంటనే చెట్టు దిగిపోతాను బాబాయ్, ఎందుకంటే మా ఇంటికి ఎవరు వస్తున్నారో నువ్వు వచ్చేస్తున్నావు. వీళ్ళు ఏమంటున్నారు? అతను ఎవరు? పాపం చేసేవాడి ఇంటికి నువ్వు వెళ్తావా అని చెప్పి వీళ్ళు అభ్యంతరం పడుతున్నారు. అసలు వచ్చిందే అందుకొరకు. పాపిగా ఉన్నవాడిని పాపిగా ఉంచడం ఆయన పని కాదు. పాపిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో అలజడిని సృష్టించాలి. అది యేసుప్రభు యొక్క పని. పాపిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో గందరగోళాన్ని సృష్టించాలి. అది యేసుప్రభు యొక్క పని. పాపిగా బ్రతుకుతున్నటువంటి వాడు తాను పాపినని గమనించి
తాను బ్రతుకుతున్నటువంటి స్థితి, తాను బ్రతుకుతున్న వాతావరణం సరైనది కాదు అని గమనించి మరొక నూతన వాతావరణాన్ని తాను కలిగి ఉండడానికి ఆలోచించుకోగలగాలి. అది చేసే పని ఎవరిదనంటే యేసుప్రభుదండి. కాబట్టి అడుగుపెట్టాడు యేసుప్రభు. యేసుప్రభు అడుగుపెట్టాడు. అక్కడ యేసుప్రభు అడుగుపెట్టిన వెంటనే గందరగోళం బయలుదేరిపోయిందండి. ఎవరిలో? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం. అయ్యా, వారంటే ఎవరండి? ఎవరో మనకెందుకులేండి, ఎవరో మొత్తానికి విన్నారు. ఎవరండి వాళ్ళు? ఆకాశము క్రింద ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి యూదులు, పెంతుకొస్తున్నటువంటి పండగను ఆచరించడానికి వచ్చినటువంటి యూదులు ఏ మాట విన్నారు? మీరు సిలువ వేసేశారు యేసుప్రభుని అనే మాట విన్నారండి. అంటే అప్పుడు వాళ్ళు ఎవరో? పాపులు. మేము పాపులము అనే మాట వాళ్ళు విన్నారండి. అప్పుడు వారు ఆ మాటలు విని వారు హృదయాల్లో నొచ్చుకొని, సహోదరులారా, అలజడి గందరగోళం అయిపోయిందని బతుకంతా. ఇప్పుడు ఇల్లు కాదండి, ఇక్కడేమో ఇంట్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ అడుగు పెట్టాడు? యేసుప్రభు ఎక్కడ అడుగు పెట్టాడండి? మొత్తం ఊర్లో అడుగు పెట్టేశాడండి. అర్థమైందండి? యెరూషలేములోనే అడుగు పెట్టేశాడు. పెంతెకొస్తేనే పండగ ఆచరిస్తున్నటువంటి అన్ని బ్రతుకులు అడుగు పెట్టేశాడండి యేసుప్రభు. అప్పుడు అందరూ ఏమన్నారు? సహోదరులారా, మేమేం చేయాలి అంటే ఒక గందరగోళం తయారైపోయిందండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఎవరిని? ఏమండి? పౌలు శీలనండి. ఎవరు అన్నారు ఆ మాట? అదేనండి. ఎవరండి? చాలాసార్లు నాయకుడు ఏమంటున్నాడండి? అయ్యలారా. ఎవరు చెప్పారండి ఆయన రక్షణ పొందమని? ఎవరు చెప్పారు? పరిశుద్ధులైనటువంటి పౌలు శీల వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారు. పరిశుద్ధుడైనటువంటి పౌలు శీల ఆ చెరసాలను అడుగు పెట్టారు. పరిశుద్ధుడైనటువంటి పౌలు శీల అడుగు పెట్టిన దగ్గర ఆ పరిశుద్ధులతో పాటు ఎవరు అడుగు పెట్టారు? యేసుప్రభు అడుగు పెట్టేశాడు. అప్పుడు వాళ్ళ గందరగోళం అయిపోయింది. ఎవరు బతుకు? చెరసాల అధిపతి బ్రతుకు గందరగోళం అయిపోయింది. అయ్యలారా, రక్షణ పొందడానికి. అర్థమైందా మీకేమన్నా? యేసు అడుగు పెట్టిన జీవితము గందరగోళం అయిపోద్ది. ఏమిటా గందరగోళం? మంచి చెడు. నేను మంచి చెయ్యాలా, నేను చెడ్డ చెయ్యాలా? ఈ గందరగోళం మొట్టమొదటి బయలుదేరుతుంది. నీతికి దుర్నీతికి మధ్య విప్లవం, అపవిత్రతకి పరిశుద్ధతకి మధ్య విప్లవం. తర్వాత సాతాను పరిపాలనకి దేవుని పరిపాలనకి మధ్య విప్లవం. నేను సాతాను పరిపాలన ఉండాలా, దేవుని పరిపాలన ఉండాలా? నేను దుర్నీతిపరుడుగా ఉండాలా, నీతిపరుడుగా ఉండాలా? నేను అపవిత్రుడిగా ఉండాలా, నేను పరిశుద్ధుడిగా ఉండాలా? నేను మంచిని ఎన్నుకోవాలా, నేను చెడ్డని ఎన్నుకోవాలా? ఈ విప్లవం బయలుదేరిపోతుంది యేసుప్రభు అడుగు పెట్టిన వెంటనే. అర్థమైందా? అంటే వాతావరణాన్ని యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మార్చుకుంటున్నాడు. వాతావరణాన్ని దేవుడు మార్చుకుంటున్నాడు. జాగ్రత్త సుమ. అప్పుడు ఏం జరిగింది చదవండి. లోకాసువార్తకు వచ్చేయండి. లోకాసువార్తకు వచ్చేసి అక్కడ చూడండి. లోకాసువార్తలో మనకు కనబడుతున్న విషయం ఏమిటి? అక్కడ జరుగుతున్నటువంటి దృష్టాంతం చూద్దామండి. 3 అద్భుతమైనటువంటి కార్యాలు అక్కడ కనబడుతున్నాయండి మనకి. 3 అద్భుతమైనటువంటి సంఘటనలు ఏం కనబడుతున్నాయండి? ఒకటి ఏం కనబడుతుందండి? ఏం కనబడుతుంది? 8వ వచనం 1:8 చూడండి. మొట్టమొదట 1:8లో ఏం కనబడుతుంది? ఏమండి? ఏమొచ్చిందండి అక్కడ? అలజడి. ఒక నిర్ణయానికి వచ్చేసాడండి. ఏ నిర్ణయానికి వచ్చేసాడు? మంచికి చెడ్డకి మధ్య పోరాటం జరుగుతుందండి. ఇక్కడ మంచి కనబడుతుంది, చెడ్డ కనబడుతుంది. ఈ రెండింటిలో కూడా దేన్ని ఎన్నుకొని బతుకుతున్నాడండి ఆయన?
మంచిని ఎన్నుకొని బతుకుతున్నాడా? అదేనండి. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెట్టాడో ఇక్కడ పోరాటం వచ్చింది. ఏమిటా పోరాటం? అమ్మో, నేను మంచిని ఎన్నుకోవాలా? యేసుప్రభు అడుగు పెడితే అలాగ ఉంటుందండి మన బతుకులో. అప్పుడు డిసైడ్ చేసేసుకున్నాడు అంతే. ఏమని? చిచ్చి, యేసుప్రభు అడుగు పెట్టిన తర్వాత, నా ఇంట్లోకి యేసుప్రభు వచ్చిన తర్వాత, నేను ఈ చెట్టు దిగిపోయిన తర్వాత, నేను ఈ తలుపు తీసేసిన తర్వాత చెడ్డను ఎందుకు ఎన్నుకుంటాను? ఎన్నుకోను, చెడ్డను ఎన్నుకోను అంతే. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఏం చేస్తాను? 4 గంటలు ఇచ్చేస్తాను. నా ఆస్తులు సగభాగం పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తాను? అద్భుతం అండి. అంటే బ్రతుకుని మార్చేశాడు. అంటే మారు మనస్సు. అర్థమైందండి? ఇక కంప్లీట్ గా ఒక డిసిషన్కి వచ్చేసాడు అంతే. యేసుప్రభు అక్కడ అడుగు పెట్టేటప్పటికి తన బ్రతుకుని ఎలా మార్చేశాడో తెలుసండి? ఎలా మార్చేశాడు? మారు మనస్సు పొంది బ్రతికితేనే నా బ్రతుకు సాఫల్యము. ఒక మారు మనసు పొంది బ్రతకకపోతే నా బ్రతుకుకి సార్థకం లేదంతే అనుకున్నాడు అంతే. ఎందుకంటే ఎవరు అడుగు పెట్టాడు అక్కడ? యేసుప్రభు అడుగు పెట్టేశాడు. ఆ మహానుభావుడు అడుగు పెట్టిన తర్వాత, ఆ పరిశుద్ధుడు అడుగు పెట్టిన తర్వాత ఇంకా చట్టే చేయనా నేను? కాబట్టి ప్రభువా, నువ్వు అడుగు పెట్టేశావు, నేనేమో చెట్టు ఆల్రెడీ దిగిపోయాను. అంటే దిగిపోయానంటే నాలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ ఏం చేశాను? వదిలేశాను. దానికి ప్రతీకగా ఏం చేయబోతున్నానంటే, నా ఆస్తిలో 4 గంటలు పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తారు? పేదలకు ఇచ్చేస్తాను. సగభాగం పట్టుకెళ్ళి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో అందరికి ఇచ్చేస్తాను, పేదలకు కూడా ఇచ్చి పడేస్తాను. అంటే మార్పు. అంటే సంపూర్ణంగా నేను మంచిని ఎన్నుకొని బ్రతుకుతాను అనేటువంటి నిర్ణయం తీసుకునేటట్టుగా యేసు యొక్క పాదము ఆ బ్రతుకులకి మార్పు తెచ్చింది. జాగ్రత్త సుమ. యేసు మన బ్రతుకులో కానీ మన కుటుంబంలో కానీ అడుగు పెడితే అంతటి మార్పు, అన్ని సందర్భాల్లో మంచి ఎన్నుకునేటువంటి మార్పు తెచ్చిపెడతాయి. జాగ్రత్త. వెంటనే రెండోది ఏం జరిగిందండి అక్కడ? రెండోది ఏం జరిగిందండి? చదవండి. తర్వాత అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే అంటే అర్థం ఏంటండి? ఇతడు అబ్రహాము కుమారుడే అంటే అర్థం ఏంటండి? జాగ్రత్త. ఇప్పుడు ఈయన అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగింది? మారు మనసు వచ్చేసింది. అంటే ఇక నేను ఏమి ఎన్నుకొని బతుకుతాను? మంచిని ఎన్నుకొని బతుకుతాను. యేసుప్రభు అడుగు పెట్టిన తర్వాత, ఈ చెట్టు దిగిపోయిన తర్వాత, తలుపు తీసిన తర్వాత, యేసుప్రభు అడుగు పెట్టిన తర్వాత తనలో వచ్చిన అలజడి ఏం చేసిందనంటే తన బ్రతుకుని మార్చేసింది. అప్పుడు ఆ మార్పు అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసండి? ఆ మార్పు అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసండి? దేవుని కుమారుడు చేసేసిందండి. ఇతను అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటండి? దేవుని కుమారుడు అయిపోయాడు. దేవుని కుమారుడు అయిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరు పడతారో దేవుని కుమారులు అయిపోతారండి? అవరండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక అలజడి రేగిందండి. ఈ అలజడి ఏంటి? ఈ మారు మనసు కొడుతున్న అలజడి ఏంటి? నేను మంచి చేయాలా, చెడ్డ చేయాలా? అమ్మో, ఈ సర్వోన్నత అడుగు పెట్టిన తర్వాత, ఈ పరిశుద్ధుడు అడుగు పెట్టిన తర్వాత నేను ఏం చేయను? చెడ్డ చేయను. ఇక నుంచి నేను ఆ బతుకులో నేను ఏం చేస్తాను? మంచి చేస్తాను. అది మారు మనసు అండి. రెండోది ఏం చేశాడు అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే అంటే ఒక అలజడి ఆయన దగ్గర రేగిందండి. ఒక అలజడి రేగింది ఆయన దగ్గర. ఏమిటా అలజడి అంటే, నేను సాతాను పరిపాలన బతకనా, దేవుని పరిపాలన బతకనా? దేవుని కుమారుడు కావడానికి దేవుడిచ్చిన పరిపాలన ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు అండి. పరిశుద్ధాత్మ నడిపింపు. అర్థమైందా మీకు? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ ఏమవుతారు? ఇతడు అబ్రహాము కుమారుడే అని చెప్పాడు అని అంటే అర్థం ఏంటనంటే, ఇక నుంచి నా బ్రతుకు నడిపించేది ఎవరు కాదు, నీ ఆధీనంలో పనిచేయబోతున్నటువంటి, నీ ఆధీనంలో నుంచి రాబోతున్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపుకి, పరిశుద్ధాత్మ పరిపాలనకి నా బతుకు ఇచ్చేస్తాను అంటున్నాడు అనమాట. ఎవరు? అర్థమైందండి మీకు? అందుకే అన్నాడు, ఇతడు ఎవరండి? అబ్రహాము కుమారుడు, దేవుని కుమారుడు అయిపోయాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకి, పరిశుద్ధాత్మ యొక్క పరిపాలనకి తన బ్రతుకుని ఇచ్చేసుకున్నాడండి. ఇక రేపటి నుంచి తను నడిపించేది ఎవరు? తన్నడవడండి పరిశుద్ధాత్మనే నడిపిస్తాడండి. ఇప్పుడు నుంచి తనను ఏలేదు ఎవరండి? తన తాను ఏలుకోడండి. ఎంతవరకు ఎవరు ఏలుకున్నాడు? తన తాను ఏలుకున్నాడు. ఇప్పుడు ఎవరు ఏలుకుంటున్నారు?
పరిశుద్ధాత్ముడు ఏలే అధికారం పరిశుద్ధాత్మకి ఇచ్చేస్తాం. ఇక పరిశుద్ధాత్మను నడిపిస్తాడంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వెళ్తాడు అంతే. ఏలి దేవుని కుమారుడు. అప్పుడు అంటాడండి, ఎందుకని ఆయన దేవుని కుమారుడు అయిపోయాడు? నేడు ఈ ఇంటికి ఏమొచ్చేసిందండి? రక్షణ రక్షణ వచ్చేసింది. అంటే ఆయనకు ఒకటి అర్థమైపోయింది, పాపానికి మరణానికి ఉన్న వ్యత్యాసం ఏంటో అర్థమైపోయింది, నీతికి దుర్నీతికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో అర్థమైపోయింది, అపవిత్రతకి పరిశుద్ధతకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో అర్థమైపోయింది. రక్షించబడటం అంటే అర్థం ఏంటండి? దుర్నీతిపరుడు నీతివంతుడు కావటం. రక్షించబడటం అంటే అర్థం ఏంటి? అపవిత్రుడు పరిశుద్ధుడు కావటం. రక్షించబడటం అంటే అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితులను కూడా దేవునికి విరోధముగా నేను బ్రతకను అనే నిర్ణయాలు తీసుకోవడం. అంచేత ఆ ఇంట్లోకి ఏం చేశాడంటే అన్ని సందర్భాలను కూడా రక్షణ. నిన్ను కాపాడేవాడు ఏం చేస్తాడు? తునుకడు, నిద్రపోవడం. నిన్ను నిరంతరము విడవడు, ఎడబాయుడు. నిన్ను విడువడం, ఎడబాయుడు. యేసు ప్రభుకు ఒక పేరు పెట్టమన్నాడు. ఏం పేరండి? ఏం పేరండి? ఏం పేరండి? యోసేపుతో చెప్పాడు. ఏం పేరు పెట్టమన్నాడండి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అది. రక్షణ వచ్చింది అని అంటే అర్థం ఏంటో తెలుసండి? ఈ ఇంట్లోకి యేసు ప్రభు అడుగు పెట్టాడంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే దేవుడు మీకు ఏమై ఉన్నాడు? అదండి. నీ బ్రతుకులో యేసు ప్రభు అడుగు పెట్టాడు అని అంటే అర్థం ఏంటో తెలుసండి? యేసు ప్రభు మీకు అర్థమవుతుందా? మీకు ఏమన్నా యేసు ప్రభు అడుగు పెడితే ఎలా ఉంటుందో? యేసు ప్రభు అడుగు పెడితే ఓసారి మార్తమ్మ గారు మరియమ్మ గారి యొక్క సోదరుడు చనిపోయాడు. ఎవరైనా అప్పుడు ఆవిడికి మార్తమ్మ గారు ఒక రెండు సందర్భాల్లో ఓ పదం వాడిందండి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. ఏమండి? నీవిక్కడ ఉండిన ఎడలా. అర్థమైందండి? అంటే నీవు ఇక్కడ లేకపోయావు కాబట్టి నా సహోదరుడు ఏమైపోయాడు. 32వ వచనం చూడండి. ఇక్కడ ఎవరో ముందెవరో 21వ వచనంలో ఎవరో మార్త, ఇక్కడెవరో మరియా. ఇద్దరు బాధ అదే. ఇద్దరు బాధ అదే. ఏంటి వాళ్ళిద్దరు బాధ? కానీ దేవుడు అన్ని సందర్భాల్లో మన ఇంటికి తోడుగా ఉంటాడనేటువంటి సంఘటన మనం మర్చిపోతాడు. యేసు ప్రభు భూమి మీద అడుగుపెట్టినప్పుడే సర్వోన్నతమైన దేవుడు మనకు అందించేసాడు. ఏమిటది? దేవుడు మీకు తోడుగా ఉంటాడు. యేసును పంపిస్తున్నానంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన అడుగు పెట్టనివ్వండి. ఎక్కడ? మన బ్రతుకులలో, మన జీవితాలలో యేసుని అడుగు పెట్టనివ్వండి. యేసుని అడుగు పెట్టనిస్తే యెహోవా దేవుడు మనకేమవుతాడు? కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అడుగు పెట్టాడు. ఇక్కడ ఈ జీవితాలు చూడండి ఏమైపోయినాయండి. సహోదరులరా, మేమేం చేయాలి? వెంటనే చెప్పారు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణతో యేసుక్రీస్తున్నామన్నా బాప్తిసం పొందండి అయ్యా, పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడతాడు. అంటే అర్థం ఏంటి? మీరు రక్షించబడతారు, మీ పాపాలు పోతాయి, మీరు మారు మనసు పొందుతారు, ప్లస్ మీరు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడంటే మీరు ఏమైపోతారు? దేవుని కుమారులు అయిపోతారు. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ వర్తించింది. ఇక్కడ అయ్యారా మేమేం చేయాలి? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తున్నామన్నా నువ్వేం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే వచ్చేటువంటి ఈ ఆశీర్వాదాలు, వచ్చేటువంటి ఈ దీవెనల గురించి స్పష్టంగా వివరించాడు. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా వారికి వచ్చేటట్టుగా చేశాడు. కాబట్టి ఈ ప్రోగ్రాం కానీ ఇలాగూ జరిగితే అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే మనలోనికి వచ్చి నివసిస్తాడు. ఎంతమందిలో యేసు ప్రభు నివసిస్తున్నాడు? ఒకవేళ మనం చెట్టు మీద కూర్చుంటే కుదరదండి. ఒకవేళ తలుపు తీయకపోతే కుదరదండి. జాగ్రత్త.
అందుకే తలుపు తీయడానికి వేగిరి పడాలండి. అర్థమైందా? ఎవరు వచ్చి కొట్టినా తీయండి. ఎందుకనండి? యేసుప్రభు ఎవరినో పంపిస్తాడు, ఎవరినో పంపిస్తాడు. అనుకున్నాడా నయమాను తన కుష్ఠరోగం నయమవుతుందని? చిన్నపిల్లండి, చిన్నపిల్ల. ఆ చిన్నపిల్ల అందించిందని సమాచారం. నువ్వేంటి చిన్నపిల్లవే ఇలా అడుగా అన్నాడండి ఆయన. ఓన్లే చేద్దాం, అన్నీ చేసాం, ఆ పసిబిడ్డ మాట వింటే మనకేంటి అనుకున్నాడు అంతే. పసిబిడ్డ ద్వారా దైవజనుని యొక్క సందేశము, దేవుని యొక్క సందేశము ఆ యొక్క సైన్యాధిపతికి అందింది. మార్పు వచ్చిందా లేదా? ఎంత మార్పు, ఎంత మార్పు! అలాగనమాట అండి. అలాగా మన బ్రతుకులలో యేసు మన యందు నివసిస్తాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మన యందు నివసించడానికి చెట్టు మీద కూర్చున్నామా మనం? ఇంకా తలుపులు తీయకుండా ఉన్నామా? ఒకవేళ చెట్టు మీద కూర్చున్నాం అనుకోండి, యేసు ప్రభు మన దగ్గర నివసించడం. ఒకవేళ మనం తలుపు తీయలేదనుకోండి, యేసు ప్రభు మన దగ్గర నివసించడం. అప్పుడు మన దగ్గర నివసించేటప్పుడు ఆయన ఎలా నివసిస్తాడంటే మన వాతావరణం అంతటా ఆయన ఏం చేస్తాడు? మార్చిపడతాడు. వాతావరణాన్ని మార్చేసి ఈయనకి అనుకూలంగా ఏర్పాటు చేసుకొని ఆ అనుకూలమైన పరిస్థితుల్లో యేసు ప్రభు నివసిస్తూ అప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆ యేసుకు అనుకూలమైన పరిస్థితికి, అనుకూలమైన బ్రతుకులకి మనల్ని మార్చేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు. ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి. తండ్రి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళి వెళ్తానంటాడు. అప్పుడు అక్కడికి మనం వెళ్ళగలం. అందుకని యేసు ప్రభు మన యందు నివసిస్తున్నాడా లేదా? బాధపడ్డారు వీళ్ళిద్దరు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు. నువ్వు ఇక్కడ ఉంటే మా సోదరుడు చనిపోవాలి. ఎందుకో తెలుసా? మా సోదరుడు చనిపోవడం అనడానికి రుజువు ఏంటంటే మా సోదరుడు నేను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి, ఈ బ్రతుకులకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నేనే పునరుత్థానమును, నేనే జీవమును. ఒకవేళ నా యందు విశ్వసించినటువంటి వాడు చనిపోయినా కూడా ఏమవుతాడు? బ్రతుకుతాడు. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటి, పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. అది ఇప్పుడు జరగదు. ఎప్పుడు జరుగుద్ది? యేసుప్రభు రెండో వారు వచ్చినప్పుడు జరుగుద్ది. రెండవది, దేవుని గుణలక్షణమైనటువంటి జీవాల గురించి చెప్పాడు. మూడోది ఏంటో తెలుసా? ఒక వింత అద్భుతమైన మహత్కార్యాలు జరగబోతాయి. అర్థమైందా? నేనున్నా, నేను లేకపోయినా, కానీ మీరు చేయవలసిన పని ఏంటి? నా యందు అంతే. అంతే. నేను లేనని ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఇప్పుడు కూడా ఆ కార్యాలు జరగడానికి ఏర్పాట్లు ఉన్నాయి. చనిపోయి ఎన్ని రోజులు అయిపోయింది? రాయి ఎవరు తీస్తారు, మళ్ళీ అందులో ఎవరు బతిలాస్తారు, ఇవన్నీ జరగని ఏమి లేదమ్మా, జరిగిపోతాయి. జరిగినే జరగలేదా? అంతేనండి. యేసు అడుగు పెడితే యెహోవా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అక్కడ జరగవలసిన కార్యాలన్నింటినీ కూడా ఆయన వాతావరణమే మారిపోద్దండి. అక్కడ ప్రజలకు ఒక అనుమానం కలిగింది. ఆ గుడ్డోడు బాగు చేశాడుగా 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో గుడ్డోడు బాగు చేశాడు. ఆ గుడ్డోడు బాగు చేసినాడు ఈ చనిపోయిన బతికించగలడా? ఎట్లా బతికిస్తానని చూద్దాం అని సవాల్ వేసుకుంటున్నారండి వాళ్ళు. బతికించాడే, బతికించలేదా? అదండి. యేసుప్రభు అడుగు పెడితే ఖచ్చితంగా పునరుత్థానం మనకు లభిస్తుంది, జీవం మనకు లభిస్తుంది. తర్వాత మన జీవితాల్లో అద్భుత కార్యాలు కూడా జరుగుతాయి. కాబట్టి ప్రభు నివసిస్తున్నాడా లేదా? వీళ్ళు అనుకుంటున్నారు శరీరానికి ఈ ఊళ్ళో లేడు కాబట్టి యేసుప్రభు తమతో లేడు అనుకుంటున్నారు. కానీ ఏ దేవుడు ఆయన? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్, యెహోవా దేవుడు తనకి తోడుగా ఉండే కార్యక్రమాన్ని చేపట్టాడు. కాబట్టి మనము ఈ రోజున యేసుప్రభు నివసించడానికి కావలసిన అనుకూలమైనటువంటి ప్రవర్తనను మనము కలిగి ఉన్నామా లేదా? కాబట్టి ఈవేళ ఈ ప్రశ్నకి జవాబు తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి. యేసుని యొద్ద నివసించుచున్నాడా? నివసిస్తున్నాడా? నివసించడం లేదా? మీకు మీరే చెప్పుకోండి. ఒకవేళ మన దగ్గర యేసుప్రభు నివసిస్తే మన బ్రతుకులు చాలా సూపర్గా ఉంటాయండి, చాలా సూపర్గా ఉంటాయి. కాబట్టి బ్రతిమాలుకోండి దేవుణ్ణి. యేసుప్రభుకు అనుకూలమైన ప్రవర్తనని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇంకా చెట్టు మీద ఉన్నామేమో ఏం చేద్దాం? ఇవాళ దిగిపోదాం. ఇంకా తలుపు తీసేసుకొని ఉన్నామేమో ఇవాళ ఏం చేద్దాం? ఇప్పుడే తీసేద్దాం, తలుపు తీసేద్దాం. అంతే. మనలో ఉన్నటువంటి ప్రతి దాన్ని వదిలేద్దాం. వదిలేస్తే యేసుప్రభు వస్తాడు, మనతో నివసిస్తాడు, వాతావరణం మార్చేస్తాడు. ఎక్కడి వరకు? మనం నిత్యత్వం వరకు వెళ్ళే వరకు కావలసిన ఆశీర్వాదాలన్నిటినీ మనతో పాటు నివసిస్తున్న యేసుప్రభు మనకి ఇచ్చి వెళ్ళిపోతాడు. మర్చిపోకండి. అలాంటి క్రైస్తవులుగా మనం బ్రతకాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. కేవలం ఇదేదో మనం చిన్న ఆలోచనగా మాత్రం పెట్టుకోకండి.
ఇది చాలా తీవ్రమైన ఆలోచన. ఎందుకంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు దేవుడు మనతో నివసించడం అండి. మాట్లాది సామాన్యమైన విషయం కాదండి. యేసుప్రభు మనతో నివసించడం గొప్ప ఆశీర్వాదం అండి, గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని చిత్తం అయితే ఆదివారం మనం కలిసినప్పుడు పాఠంలో మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఆలోచిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరికీ